కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. గణపతి నగర్ కబ్జాదారులమంటూ మాపై నింద వేయడం చాలా బాధాకరంగా ఉంది. కాకినాడ జిల్లా తుని పట్టణ గణపతి నగర్ కబ్జాకు గురైందంటూ వస్తున్న వార్తలు వాస్తవమని, ఈ గణపతి నగర్ లేఅవుట్ 11 ఎకరాలు మా నాన్నగారి పేరు మీద గణపతి నగర్ అని పేరు పెట్టామని, మా స్థలాలను మేము కబ్జా చేయడం ఏంటని, వర్షం పడితే ఈ ప్రాంతమంతా ముంపుకు గురవుతుందని, మా ప్రాంతాన్ని మేమే అభివృద్ధి చేయాలని లేఅవుట్ చేసిన ప్రాంతాన్ని అంతటిని మట్టితో ఎత్తు చేస్తున్నామని, ఈ ప్రాంతానికి నీరు పోయే అవకాశం లేదని, మున్సిపాలిటీ వారు చేయవలసిన పనిని మేం చేస్తున్నామని, మున్సిపాలిటీ వారు చేస్తామంటే మాకు ఖర్చు తగ్గుతుందని అన్నారు. మేము లేఅవుట్ ప్రాంతంలో పార్కు ఖండించిన స్థలం ఎంత సుందరంగా తయారు చేశారని, అటువంటి పార్కుని ముంపుకు గురయ్యేలా ఎలా చేస్తామని మీడియా సమావేశంలో కొచ్చర్లపాటి రవిరాజు, కొచ్చర్లపాటి హరిప్రసాద్ రాజు చెప్పండి. ఆ రోడ్లు ఆక్యుపై చేయడానికి అవుద్దా? ఆన్లైన్లో ఒక ప్లాన్ వచ్చాక దాన్ని ముట్టుకోవడానికి అవ్వదండి. కానీ ఇటువంటి అసత్య ఆరోపణలు ఎవరు నమ్మవద్దు. మేము కోరుకునేది అదే. కానీ ఉన్న పార్కుల విషయంలో కూడా స్పందించి ఇప్పుడు మా మీద అయితే ఎటువంటి ఎలిగేషన్స్ చేశారో వాళ్ళే వెళ్ళి ఆ పరిష్కారాలు చేయండి. అంతేగాని ఇలాంటి తప్పుడు ఆరోపణలు ఎప్పుడు చేయొద్దు అనేసి నేను ఒకసారి అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. చూసుకుంటున్నామండి. అంతకుముందు పక్కగా వెళ్ళేదండి వాటర్. ఆ ఇల్లు మార్గం లేకుండా మూసేసారు. మూసేసారండి. ఒకవేళ డౌన్ చేస్తే మాకు మరీ ఆనందం అండి. ఆ కింద మా ముందు వేసిన లేఅవుట్ వాళ్ళు డౌన్ చేయగలరు. అందరిదే బాధ. గణపతి నగర్ అన్నది శ్రీ కుచ్చలపాటి గణపతిరాజు అండి కేసీఎస్లో. ఆయన పేరు మీద మేము కావాలని గణపతి నగర్ అన్నది వినాయకుడిది కాబట్టి మాకు ఇష్టంగా గణపతి నగర్ అని పెట్టుకున్నాం. గణపతి రాజు గారు ఎవరు? మా నాన్నగారు అండి. అదే చెప్పండి సార్. మీ నాన్నగారు అంతే. అసలు మన లేఅవుట్ గురించి వచ్చిన ఆరోపణలపై ప్రతిస్పందనగా నేను మాట్లాడదలుచుకుని మీ ముందుకు వచ్చాను. ఇంట్లో ఎటువంటి కబ్జాలు కానీ ఏమీ జరగలేదు. నేను ఆ విషయం తెలియజేద్దామని. పక్కగా ముందు వెనక ఉన్న పార్కు కానీ పార్క్ కబ్జా అయినట్టు, రోడ్డు కబ్జా అయినట్టు రకరకాల ఆరోపణలు వచ్చినాయి. మేము ఇప్పటి వరకు అటువంటి ఏమీ జరగలేదు. మాకు మేము అంత చేసే అవకాశాలు కూడా లేవు. ఆల్రెడీ ఆన్లైన్లో మా నెంబర్ 18/2011 ఎల్పీ నెంబర్ చూసుకోండి. ఒకవేళ రోడ్డు రిజిస్ట్రేషన్ అవుతుందంటే అది కూడా కనుక్కోండి. మేము అటువంటి కబ్జాలు అన్నది ఆరోపణలు చూసి మా మనసు చాలా బాధపడింది. ఏంటి ఇది అని. మేము ట్రైన్ సమస్య ఎప్పటి నుంచో అనుభవిస్తున్నాం. చుట్టూ నీరుతో పడే బాధల వల్ల తప్పక కొన్ని సైట్లు అమ్మి అందులో వాళ్ళకి రోడ్డు కాలువ ఎలా వెళ్తుందండి అని అనేసరికి దానికి కాలువలు చూపిస్తాం, రోడ్డు రైజ్ చేస్తామన్నారు కమిట్మెంట్ మీద. ఒక బిట్టు మా చుట్టూ ఉన్న బిట్లు మావే. ఆ బిట్లు ఆ రోడ్డే ముట్టుకున్నాం. దాన్ని పెద్ద ఆరోపణలు చేసి మా మీద ఇటువంటి ఆరోపణలు చేయడం మాకు చాలా బాధాకరంగా ఉంది. దాని గురించి ఎప్పుడైనా మీకు స్టేట్మెంట్ ఇవ్వకపోతే ఇది ఇంకా పెద్ద ఇదయ్యేలా ఉందనేసి దీని పరిష్కారంగా మున్సిపాలిటీ చేసి పెడితే మాకు చాలా ఆనందం. మున్సిపాలిటీ చేసే పనులు కూడా మేమే మా సొంత డబ్బులతో చేసుకునేసరికి ఇటువంటి ఆరోపణలు రావడం మాకు చాలా బాధగా ఉంది. దీన్ని ఏ రకంగా పరిష్కరిస్తారు? దీనికి పరిష్కారం చూపించండి. కోట్ల విలువ చేసి ఇల్లులు కట్టుకుని ఖర్చు పెట్టి ఇల్లులు కట్టుకుంటున్నారు. వాళ్ళందరికీ సమస్య. ఇది ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. మేము ఒక రోడ్డు మట్టుకు మేము ముట్టుకుంటే ఇంత ఆరోపణలు రావడం